హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీలో ఒక ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో అవుట్సోర్సింగ్ విధానంలో 6 రకాల పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. కంప్లీట్ నోటిఫికేషన్ కావాలనుకునేవారు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వీడియో ఎవరికైనా ఉపయోగపడితే తప్పనిసరిగా షేర్ చేయండి. మీరు మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 6 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. ఇందులో గ్రేడ్ 2 ల్యాబ్ అటెండర్ పోస్టులు 5, గ్రేడ్ 2A ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 3, గ్రేడ్ 3 వాచ్మెన్ పోస్టులు 2, గ్రేడ్ 8 వెంజర్ పోస్టులు 1, గ్రేడ్ 8 స్వీపర్ పోస్ట్ 1, టెక్నికల్ ఎలక్ట్రీషియన్ పోస్టు 1 అయితే ఉంది. మరి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ చేశారనే డీటెయిల్స్ చూసుకుంటే ఇది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ బేతంచెర్లలో ఉంది. అక్కడ ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతిపై భర్తీ చేయడానికి అర్హులైనటువంటి అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ జిల్లా కలెక్టర్ ద్వారా విడుదల చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ పాలిటెక్నిక్ బేతంచెర్ల, నంద్యాల జిల్లాని ఇవ్వడం జరిగింది. సో ఈ పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్నటువంటి పోస్టులను అవుట్సోర్సింగ్ పద్ధతి ద్వారా భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిసెంబర్ 26 సాయంత్రం 5 గంటలలోపు అప్లికేషన్ను పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క పోస్టులకు ఉండవలసిన క్వాలిఫికేషన్ చూస్తే ల్యాబ్ అటెండర్ జాబ్కి 7th క్లాస్తో పాటు సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి, అంటే సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి. ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగానికి కూడా 7th క్లాస్తో పాటు సైక్లింగ్ తొక్కడం వచ్చి ఉండాలి. వాచ్మెన్ జాబ్కి 5th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు సైకిల్ తొక్కడం వచ్చి ఉండాలి, అలాగే వాచ్మెన్ అనుభవం కలిగి ఉండాలి. నెక్స్ట్ వెంజర్ జాబ్కి తెలుగు లేదా ఇంగ్లీష్ చదవడం వచ్చి ఉండాలి. స్వీపర్ పోస్టు కూడా ఇంగ్లీష్ లేదా తెలుగు చదవడం వచ్చి ఉండాలి. టెక్నికల్ ఎలక్ట్రీషియన్ జాబ్కి ఐటీఐ ఎలక్ట్రీషియన్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ అయితే అవుతారు. మరి ఎవరికైనా ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉంటే ఈ లొకేషన్లో ఎవరైనా ఉంటారంటే ఆ జిల్లాకు చెందినవారు వాళ్ళు అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలి అనే డీటెయిల్స్ కూడా చూద్దాం. ముఖ్యంగా జూలై 1, 2023 నాటికి 18 నుండి 42 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. విభిన్న ప్రతిభావంతులకు కూడా 10 సంవత్సరాల గరిష్ట వయసులో ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఆయా అభ్యర్థుల బయోడేటా, దరఖాస్తుతో పాటు సర్టిఫికెట్లు, జిరాక్స్ పత్రాలను గెజిటెడ్ అధికారుల చేత ధృవీకరించుకొని 2 సొంత చిరునామా గల కవర్లను దరఖాస్తులకు జత చేసి అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఎక్కడ సబ్మిట్ చేయాలంటే ప్రిన్సిపల్, ప్రభుత్వ పాలిటెక్నిక్, శేషారెడ్డి హై స్కూల్ ఆవరణము, బేతంచెర్ల 518599 అనేటువంటి అడ్రస్లో అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎస్సీ, ఎస్టీకి అభ్యర్థులకు కేటాయించినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో అభ్యర్థులు లేని ఎడల రోస్టర్ పాయింట్ 13, 14, 15 అనుసరించి తగిన అభ్యర్థులను పరిగణలోకి తీసుకుంటారు. మరియు ఈ ఉద్యోగ ప్రకటన రద్దు చేయుటకు లేదా వాయిదా వేయుటకు లేదా కొన్ని ఉద్యోగములు మాత్రమే భర్తీ చేయుటకు జిల్లా కలెక్టర్ గారికి అధికారం కలదని చెప్పారు. 1 కంటే ఎక్కువ పోస్టులకు ఎలిజిబిలిటీ ఉండి అప్లై చేయాలంటే వేరువేరుగా అప్లికేషన్స్ని సబ్మిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ నోటిఫికేషన్ అనేది నంద్యాల జిల్లా కలెక్టర్ నుంచి విడుదల చేసినట్టుగా జిల్లా అవుట్సోర్సింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక చేయబోతున్నట్టుగా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారు. జిల్లా జాయింట్ కలెక్టర్ నుంచి ఈ నోటిఫికేషన్ విడుదలైంది, జిల్లా కలెక్టర్ కాదు. ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రిలీజ్ చేసిన నోటిఫికేషన్ డీటెయిల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.